రేవంత్ పాలనలో అన్నదాత ఆరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కోసం నిరీక్షించాల్సి వస్తుంది. రోజుల తరబడి మార్కెట్ యార్డ్లో ఉండాల్సి వస్తుంది. రేవంత్ సర్కార్పై రైతులు బగ్గుమంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం కొల్లాపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. పెంట్లవెల్లి మండలం జట్రపోల్లో రాత్రి అకాల వర్షం కురిసింది. దాంతో మార్కెట్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల వద్ద వసతులు లేవని అన్నదాతలు మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. పైగా తరుగు పేరుతో మోసం చేస్తున్నారని నినాదాలు చేశారు. రైతులు రాస్తారోకో చేయడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఒడ్లు పోసి దాదాపు నేను 2 నెలలు అయింది. నిన్న రాత్రి అకాలంగా వర్షాలు ఇవాళ రేపేస్తాం అని కూడా తేమ శాతంతో ఇంతవరకు కాంటలు కూడా జరిగించలేరు. కాంటలు అవి కూడా దాదాపు 5 దాకా స్టాక్ ఉంది. అవి కూడా ఎత్తుకపోతలేరు. అది పోతే ఎత్తుకపోయిన మిల్లర్ల లారీలను తరుగు కింద తేమ శాతం కింద మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. రైతులు ఎమ్మడే నిన్న తడిసేదానికి మొలకలు వస్తున్నాయి. రైతులు చాలా 4 నెలలు కష్టపడి పంట పండిస్తే మేము నానా కాలు పట్టుకొని రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు రాజ్యమా ఇది ప్రజారాజ్యమా ఏ రాజ్యమో మాకు అర్థమైతే లేదు. ఆత్మ వేసుకొని చచ్చిపోవాల్సి వస్తుంది. ఇలా బ్యాంకర్లు మమ్మల్ని మార్చి జూన్ అయిపోయింది, క్రాప్ లోన్ కట్టాలని రిన్వాల్ చేసుకోండి, వడ్లు అమ్ముకొని రిన్వాల్ చేసుకోవాలనుకుంటే వడ్ల పరిస్థితి బిల్లు వచ్చేటట్లేదు. వీటి కాంటేసే పరిస్థితి కూడా లేదు. మాకు సకాలంగా రైతులు బ్యాంకర్లు మా ఇంటి మీద నోటీసులు పంపిస్తున్నారు. అప్పులు అయినా ఎందుకు ఎప్పుడు కడతారని ఈ వడ్లు అమ్ముకొని కడదామంటే కూడా మమ్మల్ని పరిస్థితులు రైతులు లేరు. రైతు రాజ్యమా ఇది ప్రజారాజ్యమా ఏ రాజ్యమో మాకు అర్థమైతే లేదు. ఏ రాజ్యమో ఒకసారి మాకు చెప్పండి. జడ్పల్కి వచ్చి ఈ ప్రజారాజ్యంలో 2 నెలలు అయింది కాంట మార్కెట్లో పోసి ఎందుకోసం ఇంకా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు 1 రోజు 10 రోజులు రద్దు చేస్తే మళ్ళీ రోజు కాంట అయ్యేది. ఈ రోజు 1 నెల రోజులు అయింది మాకు కాంట స్టార్ట్ చేసి కూడా ఇంతవరకు కాంట అయితే లేవు. ఎందుకోసం మిల్లర్లతో ఎందుకు మాట్లాడతలేరు? మీరు మిల్లర్తో సరిగా మాట్లాడి ఎందుకు లారీలు పంపిస్తలేరు? ఎందుకు మా కోసం చుట్టుముట్టు సెంటర్లో బాగానే నడుస్తుందో రకంగా మా జడ్పల్ సెంటర్లో వ్యతిరేకంగా టార్చర్ పెడుతున్నారు. చాలా వర్షానికి మొత్తం ధాన్యం అంతా వడ్లు మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. దాన్ని తట్టుకోలేక రైతులు రోడ్ ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ జరిగే మిల్లర్ల మోసాలు కానీ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం కానీ ఇక్కడ కనపడుతుంది. గతంలో 1 నెల ముందు నుంచి ఈ కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు 2 లారీలు 1 లారీలో పంపించారు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవి కూడా అక్కడ ఆగిపోయినాయి. ఆ మిల్లర్లు చేసే దౌర్జన్యాలు చాలా రైతులకు మోసం చేస్తున్నారు. 1 కిలో నుంచి 3 కిలోల తరుగు 3-4 కిలోలు 5 కిలోలు తరుగు అంటే ఈ రైతు ఏం పంట పండించే లాభం ఏంటి చెప్పండి? ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇంత దారుణం జరగలేదు. ఇది చాలా మంచిది కాదు. రైతుల ఉసురు ముడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది చెంపపట్టు లాంటిది. కానీ ఆ పొరపాట్లు చేయకుండా ఇక్కడ ఉన్న మంత్రి గారికి మేము ఒకటే కోరుతున్నాం. ఇక్కడ ఈ తడిసిన ధాన్యాన్ని ఎమ్మడే కొనుగోలు చేయాలి. తర్వాత ఆ మిల్లర్లది ఏముందో ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా వస్తే ఒక యూనిఫామ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారు చెప్పినా కూడా మళ్ళీ 1 లారీ కూడా ఇక్కడ నుంచి పోలేదు. అయినా అధికారులు కూడా ఈయన లేని పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఏందో అర్థం కాలేదు. రేవంత్ పాలనలో అన్నదాత ఆరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కోసం నిరీక్షించాల్సి వస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి చెప్పండి, మంత్రి జూపల్లి నియోజకవర్గం కొల్లాపూర్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిజంగా కూడా రైతులు 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటను వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి అరిగోస పడతా ఉన్నారు. అడుక్కునాల్సిన పరిస్థితి అయితే దాపురించిందని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం ఇది మంత్రి జూపల్లి సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం వద్ద చాలా రోజుల నుంచి కూడా వరి ధాన్యం అమ్ముకోవడానికి పడిగాపులు రైతులు కాస్తున్నామని చెప్తా ఉన్నారు. అయితే రాత్రి అకాలంగా కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవడంతో వాళ్ళు దిక్కుతోచిన పరిస్థితిలో పక్కనే ఉన్నటువంటి రోడ్డు ఎక్కి అన్నదాతలంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాస్తారోకో చేశారు, ధర్నా చేస్తా ఉన్నారు, నినాదాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ తడిసి ముద్దయినటువంటి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని వాళ్ళ ఒక డిమాండ్. దాంతో పాటుగా ఏదైతే ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో తరుగు తాలు పేరుతో అనేక కొర్రీలు పెడుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఎక్కువ నష్టం కలిగించే విధంగా చేస్తున్నారని చెప్పేసి ఇది అంతా కూడా మిల్లర్ల మాయాజాలం నడుస్తా ఉందని చెప్పేసి అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకు లాస్ట్ కాళ్ళు మొక్కి
అడుక్కొని అమ్ముకునే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి, కొనుగోలు కేంద్రాల వద్ద కావాల్సినటువంటి వసతులు లేవని చెప్పేసి, కనీసం ఆ కవర్లు కప్పుకోవడానికి కూడా సక్రమంగా లేకపోవడంతో రాత్రి అకాలంగా కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా ధాన్యమంతా కూడా తడిసిపోయిందని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా అమ్ముకోవడానికి మేము ప్రతినిత్యం కూడా ధాన్యం వద్ద ఆరబెడతా ఉన్నాం, మళ్ళీ ఒక దగ్గరికి సమకూరుస్తా ఉన్నాం, మాకు ఇదే సరిపోయిందని చెప్పేసి దాదాపుగా కొంతమంది నెల రోజులు అయిందని చెప్తా ఉన్నారు, కొంతమంది 20 రోజులని చెప్తా ఉన్నారు, కొంతమంది 15 రోజుల నుంచి కూడా ఇదే నడుస్తుందని చెప్తా ఉన్నారు. చివరికి ఇప్పటి వరకు ఆ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే కనీసము 2-3 లారీల లోడ్లు కూడా ఎత్తలేదని చెప్పేసి, ధాన్యం అయితే వస్తున్నప్పటికీ ఆ ధాన్యం తెచ్చినటువంటి రైతులను పట్టించుకోవడం లేదు, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. మరి మిల్లర్ల దగ్గరికి వెళ్తే మరి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. తాళ్ళు తరుగు పేరుతోని అనేక కొర్రీలు పెడుతూ మోసాలు చేస్తున్నారని చెప్పేసి, ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి పోయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే తడిసిన ధాన్యం ఉందో అది మద్దతు ధరకు కొనాలి. దాంతో పాటుగా ఈ తరుగు తాగు పేరుతో మోసం చేయకుండా సక్రమంగా ఏదైతే నిజంగా కూడా తరుగు ఉందో అక్కడే మిషన్ వద్ద అది ఎంత తరుగు ఉందనేది తీసేసి మాత్రమే న్యాయంగా కొనాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి జూపల్లి నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉందని చెప్పేసి నిన్ననే మంత్రి జూపల్లి కలెక్టరేట్ లో ఈ కొనుగోలు పైన కూడా రివ్యూ చేసినటువంటి పరిస్థితి. రివ్యూ చేసిన 12 గంటల్లోపై రైతులైతే రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించింది. ఇదే తరహాలో పలు మండలాల్లో కూడా కనిపిస్తా ఉంది. ఈ రాత్రి అకాలంగా కురిసిన ఎక్కడైతే అకాల వర్షం కురిసిందో అక్కడక్కడ ఈ ధాన్యం తడిసినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే ముఖ్యంగా సకాలంలో కొనకపోవడం వల్ల కూడా ఇది అకాల వర్షాలు రావడం ఒక ఎత్తు, సకాలంగా కొని ఉంటే ఈ వర్షం వచ్చినప్పటికీ ఆలోపే అమ్ముకుని ఉండే వాళ్ళం కదా, మరి వాళ్ళు ఇదంతా నిర్లక్ష్యం అంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని చెప్పేసి, గతంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి గత ప్రభుత్వంలో వెంటనే కొనుగోలు చేసేవారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా పాన్గల్ మండల కేంద్రంలో కూడా వాళ్ళు వరి కొనుగోలు కేంద్రం వద్ద కూడా పడిగాపులు రైతులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి రైతులు కూడా అక్కడి నుంచి కూడా మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా మనకు ఫోన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల చాలా చోట్ల కూడా కొనుగోలు కేంద్రాల వద్ద సకాలంలో కొనకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. కొనుగోలు సక్రమంగా చేయటం లేదు, తర్వాత మోసాలు చేస్తా ఉన్నారు, అకాల వర్షాలు వస్తా ఉన్నాయి, కావాల్సినటువంటి గన్ని బ్యాగులు ఇవ్వటం లేదు, కావాల్సినటువంటి కవర్లు ఇవ్వడం లేదు కప్పుకోవడానికి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీన్ని బట్టి మంత్రి నియోజకవర్గంలోని ఈ పరిస్థితి ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎట్లా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే, రైతులు ఆవేదనతో కడుపు మండి రోడ్లపైకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.